నెల్లూరు నగరంలోని స్థానిక 4వ డివిజన్ జాకిర్ హుస్సేన్ నగర్లోని శ్రీరామ్ నగర్ పార్కు నందు నగరంలో అభివృద్ధిలో భాగంగా మంత్రి నారాయణ సహకారం సూచనలతో శ్రీరామ్ నగర్ పార్కు నందు కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా స్థానిక కార్పొరేటర్ లక్ష్మీ ప్రత్యూష పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పట్నా అధ్యక్షుడు మామిడాల మధు 3, 4, 5 డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 3 డివిజన్లలోని ప్రజలు చిన్న ఫంక్షన్ల కొరకు అద్దాలతో నిర్మిస్తున్నటువంటి కమ్యూనిటీ హాల్ ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని, అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మంత్రి నారాయణ అందిస్తున్న సహకారం మరవలేందని అన్నారు. ఈ కార్యక్రమంలో వేమిరెడ్డి, పట్టణాభిరామిరెడ్డి, లెక్కల వెంకరెడ్డి, వెంకటేశ్వర్లు రెడ్డి, స్థానిక తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు పాల్గొని శంకుస్థాపన కార్యక్రమం జయప్రదం చేశారు. ఈరోజు ఇది 4వ డివిజన్ కి సంబంధించిన వర్క్ కాబట్టి నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. సుమారుగా 31 లక్షల రూపాయలతో వ్యయంతో ఈరోజు ఈ కమ్యూనిటీ హాల్ కట్టడం చేపడుతుంది. నిజంగా కూడా ప్రజలందరూ కూడా దీన్ని హర్షిస్తున్నారు. ఇక్కడ కాలనీ వాసులు కూడా వాళ్ళు కొన్ని అబ్జెక్షన్స్ చెప్తే మీకు అటువంటి పొరపాట్లు ఏం జరగవు, ఎందుకంటే ఓపెన్ గా ఉంటుంది. ఇది ఓపెన్ గా గ్లాస్ తో పార్టీషన్ కాబట్టి ఎవరు ఏం చేసినా కూడా అక్కడ చేరి ఒక చిన్న సిగరెట్ తాగినా కూడా బయటికి తెలిసిపోద్ది కాబట్టి వాళ్ళ మీద ఇమ్మీడియట్ గా తక్షణం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అక్కడ ఆ హాల్ కట్టిన తర్వాత ఎవరంటే వాళ్ళు లోపలి కూర్చొని బాతాగాని కొట్టేదానికి కూడా లేకుండా, ఎందుకంటే ఏసీ హాల్ అది. ఎప్పుడైతే ఎవరైతే ఫంక్షన్ ఉంటుందో ఇక్కడ వాకర్స్ కానీ లేదా ఈ కాలనీ వాసులు కానీ లేదా ఈ నగర వాసులు ఎవరైనా వచ్చి ఏదైనా బర్త్డే ఫంక్షన్ కానీ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఏదైనా ఉంటే అక్కడ చేసుకునే వ్యూ ఇటు పడమర పక్క కానీ అటు తూర్పు పక్క కానీ వాళ్ళు కూర్చొని చూసేదానికి ఆ వ్యూ కోసం ఆ డిజైన్ చేయబడుతుంది. నిజంగా కూడా మనం పార్కులన్నీ కూడా చూసాం. నెల్లూరు నగరంలో నారాయణ సార్ డెవలప్ చేసిన పార్కులో చూసుంటారు మీరు. కన్వెన్షన్ హాల్ ఎలా ఉంటుందో గ్లాస్ పార్టీషన్ తో బ్రహ్మాండంగా ఈ రోజు దాన్ని కడుతున్నారు. దానికి కాంట్రాక్టర్ గా 3, 4, 5 డివిజన్ కి సంబంధించి మహిళా క్లస్టర్ అయినటువంటి మంజులమ్మ గారికి ఆ వర్క్ కేటాయించడం జరిగింది. నిజంగా కూడా చాలా హర్షదాయకం. ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇంతమంది విచ్చేసి అంటే సంక్రాంతి కళ్యాణ్ గారి ఇంకా ప్రతి ఒక్కరు కూడా అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. నమస్కారం. మన నారాయణ సార్ గారు ఇవన్నీ బాగా చేస్తున్నారు, ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇట్లాగే అన్ని బాగా జరగాల, అన్ని బాగుంది. రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు 3, 4, 5 డివిజన్స్ క్లస్టర్ ఇన్ఛార్జి మంజుల గారికి వర్క్ అలాట్మెంట్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా స్టేట్ సివిల్ సప్లై డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారు, 4వ డివిజన్ కార్పొరేటర్ వెంకటేశ్వర రెడ్డి గారు, తర్వాత లక్ష్మీ ప్రసన్న గారు, 3వ డివిజన్ కార్పొరేటర్ సంక్రాంతి అశ్విని, తర్వాత సంక్రాంతి కళ్యాణ్ గారు, 9వ డివిజన్ కార్పొరేటర్ తర్వాత రాజశేఖర్ గారు, తర్వాత మన నగర అధ్యక్షుడు మామిడాల మధు గారు, తర్వాత తోటి మిత్రులు 3, 4, 5 డివిజన్ కి సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇది చాలా మంచి కార్యక్రమం. ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఒక కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసి 4వ డివిజన్ లో ఈ రోజు ఇక్కడ చిన్న చిన్న ఫంక్షన్లు తర్వాత ఏదైనా ఉపయోగపడే కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడానికి లోకల్ గా ఉండే ప్రజలందరికీ ఉపయోగపడేటట్టుగా ఒక గ్లాస్ తోటి ఒక 30 లక్షల నుంచి 35 లక్షల రూపాయల లోపు ఒక గ్లాస్ తోటి ఒక కమ్యూనిటీ హాల్ కొత్తగా అంటే న్యూ క్వాలిటీ తోటి, ఇంతకు ముందు ఇప్పుడు వరకు కమ్యూనిటీ హాల్ మామూలుగా కట్టుంటారు, గ్లాస్ తోటి కమ్యూనిటీ హాల్ కట్టడం అనేది ఇదే ఫస్ట్ టైం నెల్లూరులో. ఇది నారాయణ సార్ గారి యొక్క ప్రత్యేకంగా ఏదైనా కొత్తదనంగా ఏదో ఒక కార్యక్రమం ఏదో ఒక రకంగా కొత్త రకంగా ఏంటంటే ఒకటి చేయాలనే ఉద్దేశంతో మన నారాయణ సార్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ఈ 3, 4, 5 డివిజన్లు అందరికీ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి అందుకని 3, 4, 5 డివిజన్ల తరఫున నారాయణ సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. అంటే నారాయణ సార్ గారు ఏదో ఒక రకంగా ఏదో ఒక ఎక్కడికైనా ఒక వెళ్తే ఒక కొత్తదనాన్ని కంపల్సరిగా తీసుకొని వస్తా ఉన్నాడు. ఇంతకుముందు గతంలో ఏంటంటే ఫారిన్ కంట్రీస్ పోయినప్పుడు కూడా ఒక ఎండ్ రోడ్లని, తర్వాత పోతే దోమల్లేని నగరం చేయాలని, తర్వాత పోతే ఒక స్మార్ట్ బజార్ అని, తర్వాత ఇట్లాంటి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుంటూ దగ్గరుండి వాళ్ళకి ఏం కావాలా ఏ విధంగా ఉపయోగపడుతుంది. పార్కులు మీరు అందరు చూశారు, పార్కుల డెవలప్మెంట్ అయితేనేమి
వాకింగ్ టాక్స్ అయితేనేమి, తర్వాత పోతే ఈ మధ్య చాలా స్కూల్స్ కూడా విఆర్ఐ స్కూల్ కావచ్చు, అదే విధంగా ఆర్ఎస్ఆర్ స్కూల్ కావచ్చు, తర్వాత ఇవన్నీ స్కూల్స్ డెవలప్మెంట్ అంటే కార్పొరేట్ సెక్టార్ కి ఈక్వల్ గా ఉండేటట్టుగా, కార్పొరేట్ సెక్టార్ తోటి సమతూకంగా ఉండేటట్టుగా పేద ప్రజలు కూడా చదువుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ రోజు బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాడు. అందుకోసమని నారాయణ సారు ఇదే విధంగా ప్రతి కార్యక్రమం కూడా చేసుకుంటూ వెళ్తూ అటు కార్యకర్తలని, ఇటు నాయకులని, ఇటు ప్రజలని అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ప్రతి ఒక్కరిని ఆయన సొంత మనుషుల్లాగా, తర్వాత ఇంట్లో మనుషుల్లాగా ఆయన చూసుకుంటూ ప్రతి ఒక్కరికి ఏ కష్టాలున్నా మీరు చూశారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.